In this method, the internal rate of returns is the compared with the generally the cost of the capital. Okay, the cost of the capital is more than the uh, internal rate. In the time the project is more profitable. Okay, see this one, internal rate of returns is the rate of returns at which the present value of the expected cash flows of the project exactly equals to the original investment. In other words, it's equal the present value of the given project with the outlay. This is the cutoff point at which the income equals to the expenditures. ఓకే, ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ ఈవెన్. అంటే ఇప్పుడు మనం ఆ, ఏదో ఒక ప్రాజెక్టు మనం స్టార్ట్ చేసాం. ఓకే, ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు దాని మొత్తం మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆ ఎక్స్పెండిచర్స్కి ఈక్వల్గా అయిపోయింది అనుకోండి, ఎటువంటి ప్రాఫిట్ లేకుండా. ఓకే, దెర్ ఈజ్ నో ప్రాఫిట్, నో లాస్. ఓకే, దానివల్ల మనకి పెద్ద ప్రాఫిట్ బిజినెస్ అంటేనే ప్రాఫిట్ కోసం చేసేది కదా. ఎటువంటి ప్రాఫిట్ లేకుండా ఆ కాస్ట్ అనేది దానికే సరిపోతే ఇంకా దానివల్ల యూజ్ ఏముంది మనకి. ఓకే, అటువంటి ప్రాజెక్ట్స్ మన జనరల్గా బిజినెస్లో ఎవరు కూడా ప్రిఫర్ చేయరు. ఓకే, మ్యాక్సిమం మినిమం ఇక్కడ ప్రాఫిట్స్ ఒక మినిమం లెవెల్ అయినా ఉండాలి. ఓకే, కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, see this one. At IAR, the net present value of the of a project is 0. The net present value refers to the excess of the present value of the future cash flows over and above original investment. IAR is denoted by a small r. It is computed as C equal to CF1 by 1 plus R plus 1 plus CF2 by 1 plus R to the power of square up to CFN by 1 plus R to the power of N, where C is the capital outlay and where R is the internal rate of returns and CFN is the cash inflow, is different timing periods. ఓకే, నిన్న మనం పీవీ మెథడ్ చెప్పాం కదా, పీవీ మెథడ్లో కూడా సేమ్ ఇలాగే వస్తుంది. అది క్యాష్ ఇన్ఫ్లో బట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. ఓకే, నెక్స్ట్ వన్ అయితే ఎవల్యూషన్ ఆఫ్ ది ఐఏఆర్. ఓకే, the evolution of the IIR is the series one, the internal rate of returns compared with the cost of capital. If the IIR is more than the cost of capital, the project is profitable. Otherwise, there is no profit. Okay, where there is two projects with different IIRs, select the project is with high IRR. మనం ఎలాగైతే మనము యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఏఆర్ఆర్లో మనం ఏదైతే యావరేజ్గా మనకి ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో, ఏఆర్ఆర్ వాల్యూ అనేది ఎక్కువ దేనికైతే ఉందో దానికి మనం ఎలా అయితే ప్రిఫర్ చేస్తున్నామో, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఏదైతే మనకి ఎక్కువ ఉందో దానికి మనం ప్రిఫర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఐఐఆర్ మెథడ్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసేది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీన్స్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఖర్చులు. ఓకే, ఈ ఏదైతే ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఎక్స్పెన్సెస్ కంటే ఐఐఆర్ వాల్యూ ఎక్కువ ఉందో దట్ ప్రాజెక్ట్ ఈజ్ ప్రిఫరబుల్, ప్రాఫిటబుల్. ఓకే, అది మనకి ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ మోర్ అయిపోతున్నాయి అనుకోండి. ఓకే, అంటే మనం జనరల్గా బిజినెస్ అనేది జనరల్గా ప్రాఫిట్ వస్తుందనే స్టార్ట్ చేశారు. ఓకే, కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే సడన్గా శాలరీస్ ఇంక్రిమెంట్స్ ఇవ్వడం, లేకపోతే ఏదో మెషినరీ ఎక్స్ట్రా పర్చేజ్ చేయడం అంటే చేసామన్నమాట.
ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, దట్ ఆర్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే కాంపిటీషన్, అదర్ కంపెనీస్ కాంపిటీషన్ కావచ్చు, ఓకే, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ కావచ్చు, పొలిటికల్ ఎఫెక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఈదర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. వీటి ఎఫెక్ట్ వలన మనం ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయట్లేదు, ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి. ఓకే, ఆ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఇంకా బాగా ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది, దెర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్, అంతే కదా. ఇప్పుడు మన ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయని చెప్పి ప్రొడక్ట్ రేట్ పెంచడానికి లేదు. ఎందుకంటే ప్రొడక్ట్ రేట్ పెంచేస్తే ఏమవుతుంది, కస్టమర్ అనేవాడు పర్చేస్ చేయడు ఆ ప్రోడక్ట్ని. ఎందుకంటే ద సేమ్ ఆల్టర్నేటివ్ గూడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఆల్టర్నేటివ్ గూడ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు మార్కెట్లో ఎక్కువ రేట్ పెట్టి మన గూడ్సే కొనాలని అవసరం లేదు కస్టమర్కి. ఓకే, ప్రొడక్ట్స్. సో కాబట్టి మనము ఏదైతే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ రేట్ ఎంత ఉంటుందో దాని డిమాండ్ బట్టి ఆ రేట్ అనేది మనం డిసైడ్ చేసుకుంటున్నాం. ఓకే, అంటే మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదో ఒక ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, ఆ టైంలో ఏదో మరీ కస్టమర్కి అవైలబుల్ లేకుండా మనం కాస్ట్ని డిసైడ్ చేయలేం. ఉన్న రేట్ కంటే కొద్దిగా ఎక్కువ పెట్టినా పెంచినా కూడా కస్టమర్ కొనడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ మార్కెట్లో ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి బాగా డిమాండ్ ఉంది. ఓకే, అంటే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, ఇవి వేసవకాలంలో బాగా సేల్ అవుతాయి. ఓకే, ఆ మార్కెట్లో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అంటే బాగా క్వాలిటీ ఉంది ఆ ప్రోడక్ట్, ఆ రిఫ్రిజిరేటర్స్, దాని రేటు బ్రాండ్ కూడా మంచిది, క్వాలిటీ మంచిది, లైఫ్ టైం ఎక్కిస్తుంది అన్నప్పుడు దానికి ఆటోమేటిక్గానే కొంత రేట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ ఆల్టర్నేటివ్ గుడ్స్తో కంపేర్ చేసుకుంటే. సబ్స్టిట్యూట్ గుడ్స్తో కంపేర్ చేసుకున్నా దాని రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కూడా కస్టమర్ అనేవాడు కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఎందుకంటే అది లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. ఓకే, ఆ గూడ్స్ అనేవి తక్కువ ఉన్నవి మార్కెట్లో, తొందరగా మనం కొద్దిగా ఎక్కువ రేట్ పెట్టి పర్చేజ్ చేసినా మనకు దొరుకుతుంది ఆ ప్రోడక్ట్. ఓకే, అన్న ఆలోచనలో వాడు పర్చేజ్ చేస్తాడు. అలా కాకుండా ఆ సేమ్ ప్రోడక్టే అసలు కస్టమర్కి అవైలబుల్ లేని రేట్లో మనం ఫిక్స్ చేసారనుకోండి, ఓకే, దాన్ని అప్పుడు వాడు కస్టమర్ అనేది ఇంట్రెస్ట్ చూపించడు. ఇప్పుడు 30 రిఫ్రిజిరేటర్ అది 60,000, ఓకే, మిగిలినవన్నీ కూడా 55,000 ఉన్నాయి. ఇది వీడు A62 65 ఫిక్స్ చేసాడు అనుకోండి, అయినా ఆ టైంలో డిమాండ్ ఉంటుంది, డిమాండ్ ఉంది, ప్రోడక్ట్ అనేది తక్కువ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేస్తాడు. ఓకే, అలా కాకుండా ఆ 65,000 కాకుండా 85,000 పెట్టాడు అనుకోండి, 85,000కి కస్టమర్ అనేవాడు వెయిట్ చేయడు. 65 లెవెల్లో అయితే వాడైనా బేర్ చేసి కొనడానికి అవకాశం ఉంటుంది. 85 1 lakh రేంజ్లో పెట్టాడు అనుకోండి, కస్టమర్ అనేవాడికి అవైలబుల్గా ఉండదు ఆ రేటు. సో ఎంత ప్రొడక్ట్ మంచిదైనా కూడా కాస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటే వాడు పర్చేజ్ చేయడు. ఓకే, అది ఎందుకు ఎక్కువ పెడుతున్నారు అంటే దానికి కాస్ట్ అనేది ట్రాన్స్పోర్టేషన్ మెయింటెనెన్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల మేబీ ప్రాఫిట్ కూడా గెయిన్ చేయడానికి వాడు ఆ రేట్లో ఫిక్స్ చేసేయచ్చు. దానివల్ల ఎక్కువ నష్టపోయేది ఎవడంటే ఆ కంపెనీ వాడే, ఎందుకంటే కస్టమర్కి అవైలబుల్ లేని రేట్లో వాడు ఫిక్స్ చేసి ఉన్నాడు. ఓకే, అలా అనమాట. ఒక యావరేజ్ పర్సన్స్కి ఆ రేట్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. ఓకే, కాబట్టి ఇక్కడ ఆ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్పెన్సెస్ అనేవి మనకి లిమిట్లో ఉంటేనే ప్రాఫిట్ అనేది మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ప్రాఫిట్ గెయిన్ చేస్తామో మనం ఆ బిజినెస్ అనేది ఎక్కువ టైం అనేది మనం రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదే చూసుకుంటున్నాడు ఆ ప్రాజెక్ట్ అనేది ఎక్స్పెన్సెస్ కంపేర్ టు, ఓకే, ప్రాజెక్టు ఎక్స్పెన్సెస్ లిమిట్గా ఉంటాయా, అంతకంటే ఎక్కువ ఉంటాయా,
అంతకంటే తక్కువ ఉంటాయా అనేది చూస్తాడు. అదే ఈ మెథడ్లో మనం యూజ్ చేస్తామన్నమాట. ఐఐఆర్ అనేది కాస్ట్ ఆఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంటే ఎక్కువ ఉంటే దట్ ప్రాజెక్ట్ ఈజ్ ప్రాఫిటబుల్. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అనేవి కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ కంటే కూడా ఐఐఆర్ అనేది తక్కువ ఉంది, అప్పుడు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నట్టు దాని మీనింగ్. దానివల్ల ఏమవుతుంది, అది అంత ప్రాఫిట్ కాదు. ఇప్పుడు చూస్తాం కదా మనం జనరల్గా, మనం బయట ఏమంటాం జనరల్గా, ఏదైనా టూ ప్రాజెక్ట్స్ గురించి మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఏమంటారు జనరల్గా, అది పెద్ద ప్రాఫిటబుల్ కాదు, దానికి ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఓకే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. దానివల్ల ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ప్రాఫిట్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎక్స్పెన్సెస్ అయితే కంపల్సరీ అవుతుంది. ఓకే, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు అంత డేట్ చేయలేరు. ఓకే, ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండి ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, దానికి మ్యాక్సిమం ఏ బిజినెస్ పీపుల్ అయినా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, దానికోసమే ఈ ఐఐఆర్ మెథడ్ అనేది చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, దీంట్లో మళ్ళీ మనం ఏఆర్ మెథడ్లో ఎలా అయితే మనం ఈవెన్ క్యాష్ ఫ్లోని, ఓకే, అన్ఈవెన్ క్యాష్ ఫ్లో అని ఎలా అయితే క్యాలిక్యులేట్ చేశారో, ఇక్కడ కూడా మనం అలాగే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సి దిస్ వన్ ఎవల్యూషన్ ఆఫ్ ఐఐఆర్ అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇక్కడ ద ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఈజ్ కంపేర్డ్ విత్ ది కాస్ట్ ఆఫ్ ది క్యాపిటల్. If the IRR is more than the cost of capital, the project is profitable. Otherwise, it is not. Okay, where there is no projects is different IRR, select the project with higher IRR. Okay, next one is the IRR and even cash flows. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏదైనా ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, ఈక్వల్గా ప్రతి ఇయర్ కూడా అంత క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ది ట్యాక్సెస్ అనేవి ఈక్వల్గా ఉంటున్నాయి. దాన్ని ఈవెన్ క్యాష్ ఫ్లో అని చెప్తున్నాడు ఇక్కడ. సి దిస్ వన్, వేర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈవెన్, ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ టు కంప్యూట్ ఐఐఆర్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టర్ located from the cumulative present the value of table 16.5. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇక్కడ. మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం, ఇక్కడ టేబుల్ చూసాం కదా. ఈ టేబుల్ అంటే ఇప్పుడు ఈ ఐఐఆర్ మెథడ్లో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ 1 రూపీ, అదే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 1 రూపీ అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 1 రూపీ రిసీవ్డ్ ఫ్రమ్ యాన్యువల్ ఫర్ n years ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ సి దిస్ వన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ 1,44,000. The average annual cash inflows are likely to be 45,000 for a period of 5 years. Okay, calculate the IRR, internal rate of returns, for the project. Okay, ఇది క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది పివి ఫ్యాక్టర్. ఓకే, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఓకే, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత ఉన్నది అని క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి ఫార్ములా ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఈక్వల్ టు project cost by annual cash inflows. Okay, where project cost is 1,44,000. Okay, and then next one is the annual cash inflows is given to the in the data 45,000. Okay, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 3.2 వచ్చింది. ఓకే, ఈ 3.2 అనేది మనం ఆ టేబుల్లో చూడాలి. అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 1 రూపీ రిసీవ్డ్ యాన్యువల్ ఎన్ఈఎస్కి 3.2 అనేది ఎక్కడ ఉన్నది అనేది మనం సరిగ్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ టేబుల్ అనేది మనకి ఈ ప్రాబ్లం ఇస్తే టేబుల్ బుక్ అనేది మనకి ఇస్తారు. దాన్ని బట్టి మనం చూసి ఆ వాల్యూని బట్టి మనం డిసైడ్ చేస్తామన్నమాట. సి దిస్ వన్ ఫ్రమ్ ద టేబుల్ 16.5 అంటే ఇక్కడ టేబుల్ చూడండి, ఎన్ఈఎస్కి present value of the 1 rupee received annually for n years. 3.2 ఎక్కడ ఉన్నది, ఇక్కడ లేదు. ఇవన్నీ కూడా 2, 1 ఉన్నాయి.
ఇక్కడ 3.2 ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, 5th ఇయర్లో 3.2 అనేది దీనికి దగ్గరగా ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది 3.274. ఓకే, 3.274. ఓకే, 3.127 ఇలాగా, అంటే 16 to 18% లెవెల్లో ఉంది. ఓకే, అది చూడండి ఇక్కడ 16% to 18% లెవెల్లో ఉంది 3.2 అనేది. ఓకే, the present value of the 1 rupee is received annually for any years. Find out the between the rates of returns. ఓకే, అంటే ఈ ఫ్యాక్టర్ 3.2 అనేది టేబుల్లో మనం అబ్జర్వ్ చేసింది ఫలం అయితే ఎక్కడ ఉంది? ఇక్కడ లయింగ్ బిట్వీన్ ది 3.274 అండ్ 3.127 మధ్యలో ఉంది. ఓకే, ద కరస్పాండింగ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎంత? అక్కడ 16% అండ్ 18% ఉంది కదా. సిన్స్ 3.2 is close to 16%, the IRR can be considered close to 16%. ఓకే, 16% ఉంది దగ్గర. 3.227 ఎంత ఉంది కదా, 274, క్లోజ్ టు 16%. అంటే ఈ పీవీ ఫ్యాక్టర్ అనేది 16%కి మనం దగ్గరలో ఉందన్నమాట. హౌవెవర్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కెన్ బి డిటర్మైన్డ్ ఇంటర్పోలరైజేషన్ మెథడ్. మనం ఆ టేబుల్ ఫామ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? 16%లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇంటర్పోలేషన్ మెథడ్ ద్వారా కూడా మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఇక్కడ IIRR ఈక్వల్ టు RL ప్లస్ PV cash inflow after taxes minus present value of the cost by delta V into delta R. ఇక్కడ క్లాస్ జరుగుతుంది. సో ఇక్కడ 16% కాబట్టి RL అనేది 16 మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, చూసాం కదా టేబుల్లో. 3.2 వాల్యూ ఎక్కడ ఉన్నదంటే 16. ఓకే, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది CF80 అంటే ఎక్కడ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 1,47,330. ఓకే, నెక్స్ట్ ఇది 1,44,000 అనేది ప్రాజెక్ట్ కాస్ట్. అలాగే డిఫరెన్స్ అనేది ఇంటూ డెల్టా ఆర్ చెప్తున్నాడు. ఇక్కడ ఫార్ములా ఇది ఇంటర్పోలేషన్ అవుతే దాని నోటేషన్ RL ఈజ్ ద లోయర్ రేట్ ఆఫ్ ది రిటర్న్స్. PV present value of the future cash inflows after taxes, where PVC is the present value of the original investment or capital. ఇది డేటాలో ఇచ్చాడు. డెల్టా is the difference between the rates and delta PV is the difference between the respective present value and IIR is the internal rate of returns. ఓకే, దీన్ని బట్టి ఇక్కడ 16 ప్లస్ 3,330 by 6,615 into 2. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 17% వచ్చింది. ఓకే, అంటే ఇంటర్పోలేషన్ మెథడ్ ద్వారా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, లేకపోతే డైరెక్ట్ టేబుల్ ఇస్తే ఆ టేబుల్ పెట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, టేబుల్ ఇస్తే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదండి ఇలాగా. అంటే ఇందాక మనం టేబుల్ చూస్తే ఎలా వచ్చింది? 16 అంటే ఇన్ బిట్వీన్ ది 16 to 18% మధ్యలో ఉందన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 17% కదా.
అదే ఇంటర్పోలేషన్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే 17% వచ్చింది, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఓకే, ఇలా కూడా మనం ఐఏఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్టిమేటింగ్ ది ఐఏఆర్ గ్రాఫ్స్ ఇవ్వండి. ఓకే, ఎన్పివికి డిస్కౌంటింగ్ రేట్స్కి మంచి గ్రాఫ్ డ్రా చేస్తే ఇంటర్పోలేషన్ అనేది 17% ఇలాగే కట్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐఏఆర్ అండ్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. ఇందాకలా ఈవెన్ క్యాష్ ఫ్లోస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అనేది మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ అన్ఈవెన్. అంటే యాన్యువల్గా మనకి వచ్చే క్యాష్ ఇన్ఫ్లో అనేది మనకి ఈక్వల్గా ఉండదు. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, uneven competition of IIR is more by the trial and error with respect of discounting factors. If the discounting factor does not help to arrive at present value of the cash inflows closer to capital outlay, and try with another possible discount factor. See this one example చూస్తే ఇక్కడ a project yields the following cash inflows 6 years at original cost 50,000. ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత అన్నాడు, 50,000. ఓకే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్ 0. ఓకే, సెకండ్ ఇయర్కి 10,000 క్యాష్ ఇన్ఫ్లో. ఓకే, థర్డ్ ఇయర్కి 16,000, ఫోర్త్ ఇయర్కి 24,000, ఫిఫ్త్ ఇయర్కి 30,000, సిక్స్త్ ఇయర్కి 30,000. ఇలా ఉంది ఇచ్చిన డేటా. ఓకే, దీన్ని బట్టి మనం ఏం ఐఐఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాకలా ఈక్వల్గా ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఓన్లీ పీవీ ఫ్యాక్టర్ బట్టి మనం ఇచ్చిన డేటాలో ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ అలాగే క్యాష్ ఇన్ఫ్లో అనేది 45,000 5 ఇయర్స్కి ఒకలాగే ఉంది. ఫస్ట్ ఇయర్కి 45,000, సెకండ్ ఇయర్కి 45,000, థర్డ్ ఇయర్కి 45,000, ఫోర్త్ ఇయర్కి 45,000. ఓకే, ఇలాగా ఈక్వల్గా ఉంది. కానీ ఇక్కడ అన్ఈక్వల్గా ఉంది. ఓకే, అన్ఈక్వల్గా అంటే 10,000, 16,000, 24,000, 30,000, 30,000 ఇలా అన్ఈక్వల్గా ఉంది. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం చూద్దాం ఇక్కడ. ఓకే, హియర్ cash inflows are not uneven, so determine the IIR by trial and error process by attempting two possible different rates of interest, 18% and say the 20%. ఓకే, చూడండి ఇక్కడ ఇలాగా ఇచ్చిన డేటా ప్రకారం ముందు ఈ డేటా వేసాం. ఫస్ట్ ఇయర్కి 0, సెకండ్ ఇయర్కి 10,000, థర్డ్ ఇయర్కి 16,000, ఫోర్త్ ఇయర్కి 24,000, ఫిఫ్త్ ఇయర్కి 30,000, సిక్స్త్ ఇయర్కి 30,000. ఓకే, ఇక్కడ వీడు ఏమన్నాడు, ఇక్కడ 2 పాసిబుల్ డిఫరెంట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం ఇక్కడ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18 and 20% అంటున్నాడు. ఓకే, ఈ రేట్స్ ప్రకారం 18%లో అయితే ఇక్కడ టేబుల్లో చూస్తే ఇక్కడ అంటే వాడు ఏంటి ఇచ్చిన ప్రతి దానికి ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 18%లో వస్తుంది అంటే టేబుల్లో. ఓకే, ఆ టేబుల్ ప్రకారం 18% ప్రకారం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 0.1718, ఒకదానికేమో 16,000 అయితే 0.609, ఒకదానికేమో 0.510 ఇలా వస్తుంది. అది అంటే ఇప్పుడు పీవీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేశాడు కదా, ఈవెన్గా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేశాడు, ప్రాజెక్ట్ కాస్ట్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. అంటే ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేసాడు, అది 50,000 కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, 50,000 బై 0 వచ్చింది. నెక్స్ట్ 50,000 బై 10,000. ఓకే, నెక్స్ట్ 50,000 బై 16,000, 50,000 బై 25,000. ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ బట్టి ఆ పీవీ ఫ్యాక్టర్ అనేది 18%లో ఉందని మనం ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా వీడు ఫైండ్ అవుట్ చేసాడు. ఓకే, అంటే ఆ డైరెక్ట్ ఆ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ని బట్టి ఆ టేబుల్లో ఎక్కడ ఉంది ఆ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 0.7
0.718. ఓకే, 0.718 ఆ రేంజ్లో ఉన్న అదే టేబుల్లో చూస్తే ఈ ఎక్కడ ఉంది. ఓకే, దాన్ని బట్టి ఇది చెప్తున్నాడు 18% అని. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది ఇక్కడ 0. ఇక్కడ ఇదంతా 7,180, అలాగే 9,740 ఫ్యూచర్ వాల్యూ ఇన్ఫ్లోస్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అది దాన్ని బట్టి ఇక్కడ మళ్ళీ ఎంత ఉంటే మళ్ళీ ఆ పీవీ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఇక్కడ ఇవి చెప్పాడు అనమాట. పీవీ ఫ్యాక్టర్ బట్టి అప్పుడు పీవీ ఫ్యాక్టర్ని ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా వేసి చెప్పాడు ఇక్కడ. ఓకే, see this one. The original investment 50,000 lies in between the present value 53,118 rupees and 49,882, which means the IRR in between the 18% and 20%. The exact percentage can be worked by ఇంటర్పోలేషన్ మెథడ్. సేమ్ ఇక్కడ ఈవెన్గా ఉన్నప్పుడు మనం ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో, అన్ఈవెన్గా ఉన్నప్పుడు కూడా మనం డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్కి మనం ప్రాజెక్ట్ కాస్ట్ బై క్యాష్ ఇన్ఫ్లో బట్టి ఇవి క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి టేబుల్లో ఈ వాల్యూ ఎక్కడ ఉందో చూసి దాన్ని బట్టి 18% అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు టేబుల్ ద్వారా. లేకపోతే సేమ్ అక్కడ ఇంటర్పోలేషన్ మెథడ్ అయితే ఎలా అయితే యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసామో, ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఇంకోండి ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఒరిజినల్ అలాగే దాన్ని బట్టి ఇక్కడ మనం ఇక్కడ గ్రాఫ్ డ్రా చేశారు. ఓకే, ఎస్టిమేటింగ్ ది ఐఏఆర్ గ్రాఫ్కి వెళ్ళి అంటే డిస్కౌంటింగ్ రేట్స్కి, అలాగే ఐఏఆర్కి గ్రాఫ్ డ్రా, అదే ఎన్పివికి గ్రాఫ్ డ్రా చేసాడు. ఓకే, చేస్తే ఇక్కడ మనకి ఎస్టిమేషన్ ఐఏఆర్ అనేది 20% దగ్గర ఇక్కడ కట్ చేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఐఏఆర్ వాల్యూ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఓకే, the main advantages of IAR is the based on the time value of money. నేను చెప్పాను ఆల్రెడీ. ఐఏఆర్ మెథడ్లో మనం ఇక్కడ టైం వాల్యూ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిపెండ్ ఆన్ ది టైం పీరియడ్. ఓకే, అది అదేమవుతుంది, టైం పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు అది క్యూములేటివ్ ప్రాసెస్ కాబట్టి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ అది కూడా ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి టైంని బట్టి ఇది కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇన్ దిస్ మెథడ్ దే కన్సిడర్ ది టైం వాల్యూ ఆఫ్ ది మనీ. ఓకే, ఇట్ ఈస్ ద బేస్డ్ ఆన్ ది ఎండింగ్ ఆఫ్ ఆల్ ఇయర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. And third one is it is the valuable tool to compare the projects with different cash inflows and different lifespan. Okay, and also it is the independent cost of the capital. And next one is the such a projects with higher IRR are recommended. Hence, it is directly contributes the wealth maximization goal of the financial manager. Okay, and the disadvantages of this IAR method is that it is very difficult to understand the traditions to calculate the IAR by event trial and error. Okay, event trial error method ద్వారా అనేది కొంచెం డిఫికల్ట్. ఓకే, చూడండి ఇక్కడ అంటే ఇక్కడ కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ చెప్పేస్తున్నాడు 18 PV అని, 20 PV అని ఫ్యాక్టర్ చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా అయితే పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఆ పీవీ ఫ్యాక్టర్ అంటే పీవీ ఫ్యాక్టర్ మీన్స్ ఇలాగ ప్రాజెక్ట్ కాస్ట్ బై క్యాష్ ఇన్ఫ్లో, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇలా క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూని బట్టి
అక్కడ టేబుల్లో ఈ వాల్యూ దేనికి ఎంత ఉందనేది దాన్ని బట్టి ఆ వాల్యూ చెప్తున్నారు. ఓకే, ఆ 16% ఉన్నదని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇది సో ఇది somewhat difficult to understand the traditional method. Okay, next one is the it is the based on the certain assumptions, one of which is that the intermediate cash inflows are reinvested at IIR, where the company has more than the one project with different IIRs. With these assumptions may not be hold good. And third one is there could be cases of non-conventional projects with multiple IIRs, which are the difficult to understand. Okay, and fourth one is and there are the cases where higher IIR does not necessarily contribute the wealth maximization. Okay, particularly in the case of mutual exclusive projects where NPV method is the better. Okay, next one is the net present value of net present value of the method, NPV method. ఎన్పివి మెథడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఓకే, ఇక్కడ ఎన్పివి మెథడ్ కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. నెక్స్ట్ దాని గురించి చెప్తాను ఇప్పుడు. See this net present value method. Okay, where net present value refers to the excess of present value of future cash inflows over and above the cost of original investment. ఓకే, అంటే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఒక్కోసారి మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కాస్ట్లు పెరుగుతూ ఉంటాయి. ఓకే, అటువంటి అలాగ పెరిగే ప్రాజెక్ట్స్ మనం ప్రిఫర్ చేయాలా వద్దా? ఓకే, వీటనేది మన ఈ మెథడ్ ద్వారా చూడవచ్చు. సిరీస్ వన్ నెట్ ప్రజెంట్ వాల్యూ రిఫర్స్ టు ది excess of present value of future cash inflows over and above the cost of the original investment, where NPV equal to present value of the cash inflow after taxes minus present value of the cost of the project. Okay, where చెప్పే కదా present where PVCFAT refers to the present value of the future cash inflows after taxes. Okay, and where PVC is the present value of the original investment or capital. Okay, the concept of NPV is the logical extension the concept of present value. మనం ఇందాక పీవీ మెథడ్ నేను చెప్పుకున్నాం, పీవీ మెథడ్ దాని ఎక్స్టెన్షనే ఈ నెట్ ప్రజెంట్ వాల్యూ మెథడ్. ఓకే, హియర్ ద డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ నెట్ ప్రజెంట్ వాల్యూ. ఓకే, ద ప్రాజెక్ట్ విత్ హయ్యర్ ఎన్పివిస్ ఆర్ సెలెక్టెడ్. సేమ్ నేను ఏమైతే చెప్పుకున్నాం ఏంటి, ప్రజెంట్ వాల్యూ కంటే ప్రజెంట్ వాల్యూ ఎప్పుడైతే పాజిటివ్గా ఉందో ఓకే అది మనం ప్రిఫర్ చేస్తాం. ప్రజెంట్ వాల్యూ నెగిటివ్ ఉంటే అంటే మనం క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు చూడండి ఇక్కడ ఫ్యాక్టర్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం ఇందాక చెప్పుకున్నాం మనం, ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకే, అలా క్యాల్కులేట్ చేస్తాం, పాజిటివ్ వచ్చింది అనుకోండి ఓకే మనం ఓకే ఇట్స్ గుడ్, ద ప్రాజెక్ట్ ఈజ్ ప్రిఫరబుల్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ అనేది ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో దట్ ఈస్ నాట్ ఏ ప్రాఫిటబుల్. సో వీ నాట్ కన్సిడర్ ప్రిఫర్ that type of projects. Okay, see this one, the project with higher NPVs are selected. If NPV is negative, it means the project is not profitable. Okay, in other words, the NPV should always be positive and it should be maximum
Okay, the present value factor tables are used here to determine the present value of the future cash inflows. Okay, how to calculate the NPV? See this one, the following stages are to determine the NPV. First one is the from the PV factor table. Identify the PV factor is given the discounting rate. Okay, ఈ టేబుల్లో చూస్తే కనుక మనకి ఈ పివి ఫ్యాక్టర్ వాల్యూ అనేది ఇచ్చాడు. దాన్ని బట్టి దీంట్లో డిస్కౌంటింగ్ రేట్స్, పివి డిస్కౌంటింగ్ రేట్స్ ఇక్కడ చూస్తున్నామాట. ఇక్కడ డిఫరెంట్ 5% అయితే ఎలా ఉంటుంది, 6%కి అయితే ఎలా ఉంటుంది, 8% ఎలా అయితే ఉంటుంది. అంటే ఈ పర్సంటేజెస్ అనేవి ఇయర్ వైజ్ మళ్ళీ మారిపోతున్నాయి. అంటే 5% ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్కి ఏమో 0.952 ఉంది, సెకండ్ ఇయర్కి ఏమో 1.859 ఉంది, థర్డ్ ఇయర్కి ఏమో 2.723 ఉంది. ఇలాగా అంటే రూ. 1 వాల్యూ అనేది 5%కి అన్ని ఇయర్స్కి ఈక్వల్గా ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు ఇయర్స్ టైం బేస్ చేసుకొని మారిపోతుంటుంది. అంటే వెర్టికల్గా చేంజ్ అవుతుంది, హారిజాంటల్గా చేంజ్ అవుతుంది. వెర్టికల్గా అంటే ఏంటి, ఇక్కడ టైం బేస్ ఇయర్ వైజ్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, అప్ టు ఎన్ ఇయర్స్. ఓకే, హారిజాంటల్గా అంటే ఏంటి, ఇక్కడ పర్సంటేజ్, 2%, 5%, 8%, 10, 12, 15, ఇలాగ 17, ఇలాగ పర్సంటేజ్ అనేది హారిజాంటల్గా పర్సంటేజ్లో చూస్తున్నాడు, వెర్టికల్గా ఇయర్ వైజ్ చూస్తున్నాడు. అంటే ఇలాగ పర్సంటేజ్ వాల్యూ అనేది ఇయర్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. 5% అంటే అన్నిటికీ ఒకలా ఉండదు. అంటే మనం చూస్తున్నాం కదా బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, ఇది ఎలాగ చెప్పచ్చు అంటే సింపుల్గా, మీరు మీ ఫ్రెండ్కి ఒక 10,000 ఇంట్రెస్ట్కి ఇచ్చారు, రూ. 1 ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుంది, 10,000 ప్లస్ 1,200. ఓకే, అది వాడు మీరు ప్రిన్సిపల్ అమౌంట్కి అది యాడ్ చేశారన్నమాట. సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటే ఎంత చెప్తారు, 10,000 ప్లస్ 1,200 చెప్తారు. ఓకే, అంటే ఆ రెండింటికి ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ కడతారు అన్నమాట. ఓకే, అలా అన్నమాట. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ పెరిగిపోతుంది ఇయర్కి. సో ఇయర్కి పెరిగినప్పుడు దాని ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చేంజ్ అయిపోతాయి, కానీ పర్సంటేజ్ అనేది సేమ్, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రూ. 1 ఇంట్రెస్ట్ ఇచ్చినావు, సెకండ్ ఇయర్ కూడా రూ. 1 ఇంట్రెస్ట్కే ఇచ్చావు, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్లో నీకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, నీకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది సెకండ్ ఇయర్కి. ఓకే, ఫస్ట్ ఇయర్కి నీకు 10,000కి ఇంట్రెస్ట్ పే చేస్తాడు, సెకండ్ ఇయర్కి ఒకవేళ వాడు ఇంట్రెస్ట్ పే చేయట్లేదు అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ అయిపోతుంది. దానివల్ల ఇంకా ఇంట్రెస్ట్ అనేది నీకు వచ్చేది జనరేటెడ్ అనేది ఎక్కువ పెరుగుతుంది సేమ్ పర్సంటేజ్కి, ఇలా అన్నమాట. ఓకే, see this one, multiply the cash inflows, both outflows and inflows, with corresponding PV factor to find the product DCF equal to PV into cash inflow after the taxes. Okay, find the sum of the products. Okay, next one is the if sum is positive, that means the project is profitable. Okay, in case of the project is with the difference of NPVs, choose the project with highest NPV, because the NPV the higher is the profitability. ఓకే, ఇక్కడ చెప్తున్నాడు, మనం ఆల్రెడీ చెప్పే కదా, ఇప్పుడు ఎన్పివి అనేది గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకోండి, it's having the project earns more than the discounting rates. Okay, if NPV equal to 1, which means the project earns the same as the discounting rates. Okay, if NPV is less than 1, which means the project earns less than the discounting rates. ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం how to calculate the NPV method by using the different examples. ఓకే, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో ఇక్కడ ఎన్పివి మెథడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది చూడొచ్చు.
ప్రస్తుతానికి ఇక్కడ ఈ చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎలాగా ఫైండ్ అవుట్ చేసేది అనేది. సిరీస్ ఎన్పివి డిటర్మినేషన్ కేస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో క్యాష్ ఇన్ఫ్లో ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. Okay, given that the project costing is the 40,000, has annual cash inflows as of 20,000 after the taxes for the period of 6 years, how much the net present value if firm expects the 15% per annum. ఇలా ఇచ్చినప్పుడు మనం నెట్ ప్రజెంట్ వాల్యూ ఎన్పివి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏం చెప్పాను ఇక్కడ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ది ట్యాక్సెస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇచ్చిన డేటాలో ఏమేమి ఇచ్చాడు ఫస్ట్ చూద్దాం. కానీ పివి అనేది క్యాలిక్యులేట్ చేయాలి మనం అట్లా. అంటే పివి ఫ్యాక్టర్ ఎట్ ది రేట్ ఆఫ్ 15% ఆఫ్ 6 yearsకి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 3.784. ఓకే, నెక్స్ట్ పివి ఫ్యాక్టర్ క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్సెస్ అనేది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లో ఎంత ఇచ్చాడు, ఇక్కడ 20,000 ఇచ్చాడు. 20,000 ఇంటూ మనం పివి యాన్యువల్ ఫ్యాక్టర్ 15% ఫర్ 6 yearsకి ఎంత వచ్చింది, 3.784. ఓకే, అది మల్టిప్లై చేయాలి ఇచ్చిన క్యాష్ ఇన్ఫ్లోకి. ఓకే, చేస్తే ఎంత వస్తుంది, 75,680 వస్తుంది. ఇప్పుడు వరకు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్సెస్. ఓకే, ఇచ్చిన డేటాలో ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ కాస్ట్ ఇచ్చేసాడు 40,000, అంటే 75,680 మైనస్ 40,000 వేస్తే మనకి నెట్ ప్రజెంట్ వాల్యూ వస్తుంది 35,680 వస్తుంది. ఓకే, ఇదిగోండి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటిది, ఎన్పివి నెట్ ప్రజెంట్ వాల్యూ మెథడ్ ఇఫ్ ద క్యాష్ ఇన్ఫ్లో ఈజ్ ద ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో ఇచ్చినప్పుడు మనం నెట్ ప్రజెంట్ వాల్యూ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇది తర్వాత ఎన్పివి మెథడ్లో అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది రేపు చూద్దాం. ఇది సో థ్యాంక్ యూ.